ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమ స్వరూపులరా, ఈరోజు చాలా గొప్ప పర్వదినం. ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసే భక్తులకు, జ్ఞానులకు, సాధకులందరికీ కూడా చాలా ఆనందకరమైన రోజు. ఎందుకంటే ఈ కలియుగంలో అవతరించినటువంటి గొప్ప గొప్ప గురువులు, సిద్ధపురుషుల్లో అగ్రగణ్యులుగాను, అవతార పురుషులుగాను పేర్కొనదగిన మహాత్ములు ముగ్గురు, నలుగురు మనకు కనిపిస్తూ ఉంటారు. అంటే వారి యొక్క జీవన విధానం చూసినప్పుడు, వారు సాధించినటువంటి ఆధ్యాత్మిక ప్రగతిని చూసినప్పుడు, ప్రపంచం మీద, ప్రపంచ మానవాళి మీద వారి యొక్క ప్రభావం చూసినప్పుడు, వీరు సత్పురుషుల రూపంలో ఉన్న సాక్షాత్తు పరబ్రహ్మయే వీరి రూపంలో అవతరించి సాధకులకు ఒక మార్గం చూపించారా, దానికోసం వచ్చారా అన్నట్టుగా అనిపిస్తాయి వారి జీవితాన్ని పరిశీలించినప్పుడు. అటువంటి వారిలో నాకు నచ్చినటువంటి వారు, నా జీవితంలోకి ప్రవేశించి నా జీవితం మీద ప్రభావం చూపించిన వారు నలుగురు ఉన్నారు. మొట్టమొదట ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే అనుకుంటాను, ఐటీఐ చదివేటప్పుడు అనుకుంటాను, స్వామి వివేకానంద గారు నా జీవితంలోకి ప్రవేశించారు. అంటే మొట్టమొదట నేను చదివినటువంటి ఆధ్యాత్మిక గురువుకు సంబంధించిన గ్రంథం ఏదైనా ఉంది అంటే అది స్వామి వివేకానంద. వారి ప్రభావం చాలా ఉంది. వారు ప్రసాదించినటువంటి వివేకం వల్లనే ఆధ్యాత్మిక రహస్యాలను తెలుసుకునే కొంత జ్ఞానం వచ్చి ఉండొచ్చు అనేది తర్వాత ఆలోచిస్తే అనిపించింది. ఆ తర్వాత వారి గురువుగారైన రామకృష్ణ పరమహంస, వారి జీవిత చరిత్ర చదివినప్పుడు, వారు చేసిన సాధనలు పరిశీలించినప్పుడు అవన్నీ కూడా నాకు కూడా చాలా నచ్చడం, నేను కూడా వాటిని ఆచరించాలి అనిపించటం, వారు చూపిన మార్గం సరైన మార్గం అని మనసు అంగీకరించటం జరిగింది. ఆ తర్వాత జీవితంలోకి సమర్థ సద్గురు సాయిబాబా వారు ప్రవేశించారు. డాక్టర్ ధనుంజయ గారి ద్వారా వారు పరిపూర్ణంగా నా మనసంతా ఆవరించి, ఇక అన్ని గురు స్వరూపాలు కూడా పక్కకు వెళ్ళిపోయి పూర్తిగా వారి రూపమే, వారి తత్వమే మనసులో నిండిపోయింది. స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస వారి జీవిత విధానాల ద్వారా, వారి ప్రబోధాల ద్వారా లభించిన జ్ఞానంతో సాయితత్వం సులభంగా అర్థమవడం జరిగింది. ఆ సాయితత్వం కాస్త భగవద్గీతను బాగా అర్థం చేసుకునే జ్ఞానాన్ని ప్రసాదించింది. ఈ రెండు కలిపి రమణ మహర్షి గారి నేను అనే అసలైనటువంటి ఆత్మతత్వాన్ని పట్టుకోవడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని కూడా ప్రసాదించిందేమో అని విచారిస్తే తెలుస్తూ వస్తూ ఉంది. ఏతావాత నా జీవితంలో నా మీద ప్రభావం చూపించిన ఆధ్యాత్మిక గురువులలో స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, సమర్థ సద్గురు సాయిబాబా వారు, రమణ మహర్షి గారు. వీరి తత్వాలు, ఒకరు భక్తి మార్గం, ఒకరు యోగి మార్గం, ఒకరు జ్ఞాన మార్గం, ఒకరు సర్వశాస్త్ర సంబంధించినటువంటి వివేక మార్గం. ఇలా ఈ నలుగురి తత్వాలను కలుపుకొని ఒక పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక మార్గాన్ని మనసు ఏర్పాటు చేసుకుని ప్రశాంతతను పొందటానికి అది ప్రయత్నిస్తూ ఉంది అని చెప్పవచ్చు. ఎందుకంటే పూర్తిగా పొందేశాము అని చెప్దామంటే సంసారంలో ఉన్నాం. మామూలుగా ఉన్నామా సంసారంలో? అంతో ఇంతో కొన్నిటిని ఇష్టపడుతూ, కొంత మాయను అంగీకరిస్తూ, ఇంకా సాంసారిక బంధనాలు పూర్తిగా
తెగిపోనప్పుడు మనం ఇంకా కొంత మాయలో ఉన్నాం అని చెప్పక తప్పదు. కాబట్టి ఏదేమైనా ఈ నలుగురి తత్వప్రభావం వల్ల చాలా వరకు మనశ్శాంతిని, తృప్తిని, స్థిరత్వాన్ని, విస్తృతమైన ఒక ఆధ్యాత్మిక అవగాహనని, డిస్టర్బ్ లేని ఆధ్యాత్మిక మార్గాన్ని పొందగలిగామేమో అనిపిస్తూ ఉంటుంది. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు శ్రీ రామకృష్ణ పరమహంస గారి జన్మదినం కాబట్టి ఆ మహనీయుని జీవిత విశేషాలు మనం కొంతకాలంగా తెలుసుకుంటూ వారి ప్రబోధాల ద్వారా సాధనని ఎలా చేయాలి, సాధనా మార్గం ఎలా మనం అవలంబించాలి అని తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈరోజు వారి జీవిత విశేషాలు కూడా కొన్ని తెలుసుకుంటూ వారి ప్రబోధాలకు కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ మహానుభావుడు ఫిబ్రవరి 18, 1836న కలకత్తా నగరంలో జన్మించారు. వారి తల్లిదండ్రుల పేరు క్షుదిరాముడు చంద్రాదేవి వారి తల్లిదండ్రుల పేర్లు. వీరి జననానికి ముందు జరిగినటువంటి అద్భుతమైనటువంటి కొన్ని ఆధ్యాత్మిక విషయాల్ని తెలుసుకుందాం. భక్తులకు చాలా ఆనందం వేస్తుంది. క్షుదిరాముడు కాశీలో విశ్వనాథుని సేవించి అక్కడి నుండి బయలుదేరి గయకు చేరుకుని యథావిధిగా పితృకర్మలను ఆచరించి అక్కడ గదాధరాలయమందలి గదాధర పాద కమలములను అఖండ శ్రద్ధాభక్తులతో పితరులకు పిండ ప్రదానము చేశాడు. గయలో ఉన్న దేవుడి పేరు గదాధరుడు. ఆ గదాధరునికి అఖండ భక్తి శ్రద్ధలతో నమస్కరించి పితృకర్మలు ఆచరించాడంట. ఆ గయలో ఒక విచిత్రం జరిగింది అతనికి. అదేమిటంటే క్షుదిరామునకు కలిగిన అద్భుత అనుభూతిని గూర్చి కాలక్రమమున శ్రీరామకృష్ణ పరమహంస వారే శిష్యులతో ఇలా చెప్పారంట. మా నాయనగారు గయ వెళ్ళారు. అక్కడ రఘువీరుడు ఆయనకు స్వప్నమును సాక్షాత్కరించి, అంటే శ్రీరామచంద్రుడు, నేను నీ బిడ్డనగుదును అని పలికాడంట. అంతటా ఆయన, అంటే రామకృష్ణ పరమహంస గారు వాళ్ళ నాన్నగారు ఇలా అన్నారంట, ప్రభు పేద బ్రాహ్మణుడును, నేను మిమ్ము ఎలా సేవించగలను అని అన్నారట. అప్పుడు రామచంద్రుడు ఇలా అన్నాడు, ఆందోళన పడకు, అది నిర్వహింపబడుతుందిలే, అది జరిగిపోతుందిలే, నువ్వేం భయపడద్దు అని రాముడు చెప్పారట. ఇది గయలో జరిగింది రామకృష్ణ పరమహంస గారి తండ్రికి. అదే సమయంలో చంద్రాదేవియు అద్భుతమైన అనుభూతులను పొందుతూ ఉంది అంట. అక్కడ గయలో రాముడు క్షుదిరాముడికి దర్శనమిచ్చి నేను నీ కుమారుడిగా జన్మిస్తానని చెబితే ఇక్కడ తల్లికి అద్భుత అనుభవాలు పొందుతూ ఉందట. ఎవరో దివ్య తేజోమయ పురుషుడు సరిగా తన భర్తను పోలిన అతడు తన పక్కన పడుకొని ఉన్నట్లుగా ఆ రాత్రి ఆమె తిలకించింది. అలౌకిక రీతి ఆమె గర్భము దాల్చినట్లు ఈ క్రింది గాథ వినిపిస్తూ ఉంది. పక్కన తన భర్తే పడుకున్నాడు, కానీ అతను దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నాడు. అలా కనపడింది. ఒకనాడు ఆమె తమ ఇంటి సరసనే ఉన్న శివాలయానికి వెళ్ళింది. శివుడికి నమస్కారం పెట్టుకుని నిలబడ్డప్పుడు శివ విగ్రహము నుండి దివ్య తేజ ప్రవాహము వెలువడి ఆమె యొక్క శరీరంలో ప్రవేశించినట్టుగా అనుభూతి చెందింది. చూడండి, అక్కడ రాముడు నేను నీ కుమారుడిగా పుడతానన్నాడు. ఇక్కడ శివ తేజస్సు
ఆమె శరీరంలో ప్రవేశించింది. అంటే శివకేశవుల సమాహారం రామకృష్ణ పరమహంస. కాకపోతే ఆయన రామకృష్ణ పరమహంస అన్నారు కానీ శివకేశవ పరమహంస అనలేదు. శివకేశవులకి ఏమి భేదం లేదు అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. అక్కడ రామానుగ్రహం, ఇక్కడ శివానుగ్రహం. పుట్టినవాడు రామకృష్ణ పరమహంస, పేరు గదాధరుడు. ఆ విధంగా శివకేశవుల దివ్యానుగ్రహం వలన, వారి దివ్య తేజస్సు కారణంగా, ఇంకా చెప్పాలంటే రాముని భాషలో ఆయనే ఈ భూమి మీద జన్మ తీసుకున్నాడు. రామకృష్ణ పరమహంస గారే భవిష్యత్తులో తన శిష్యులతో తన శిష్యుని స్వామి వివేకానంద యొక్క జననముల గురించి, అవతారాల గురించి ఇలా చెప్పారు. నేను ఒక దృశ్యాన్ని, అద్భుతమైన దృశ్యాన్ని గాంచాను, చూశాను. ఆకాశంలో సప్తఋషి మండలంలో ఋషులందరూ తపస్సు చేస్తూ ఉన్నారు. సప్త ఋషులు నిరంతరం ఆత్మధ్యానంలో, ఆత్మానందంలో కూర్చొని ఉండేవారు సప్త ఋషులు. ఆ సమయంలో వారికన్నా పైన ఉన్నటువంటి దివ్య ఆకాశంలో నుంచి ఒక దివ్య తేజస్సు, ఒక అద్భుతమైన కాంతి కిరణం ఆ సప్త ఋషుల లోకానికి వచ్చి అక్కడ ఒక చిన్న పసిబాలుడిగా అది రూపుదాల్చింది. ఆ పసిబాలుడు నెమ్మదిగా అడుగు వేసుకుంటూ ఒక ఋషి దగ్గరికి వెళ్ళి అతని చేయి పట్టి ధ్యానంలోంచి అతనికి బయటికి వచ్చేలా చేసి, నేను భూమి మీదకి వెళ్తున్నాను, నాకు తోడుగా వస్తారా అని అడిగాడంట. అలా అడిగిన వ్యక్తి రామకృష్ణ పరమహంస, అవతార పురుషుడు, పరమాత్మ దివ్య కిరణం నుంచి వచ్చినవాడు. అలా అడగబడినవాడు సప్త ఋషుల్లో ఒకరు. ఆ ఋషే స్వామి వివేకానందగా భూమి మీద అవతరించాడు. ఇలా నేను ఆ స్వప్నాన్ని గాంచాను కనుక సప్త ఋషుల్లో ఒకరు శిష్యుడు స్వామి వివేకానంద. ఆ దివ్యాకాశం నుంచి వచ్చినటువంటి పరమాత్మ శక్తి కిరణం, తేజస్సు రామకృష్ణ పరమహంస. ఇలా వారి యొక్క అవతార రహస్యం స్వయంగా ఆయనే చెప్పడం జరిగింది. రామకృష్ణుల వారు పెద్దగా లౌకిక విద్యను అభ్యసించడానికి ఉత్సుకత చూపించలేదు, శ్రద్ధ చూపించలేదు. ఆయన ఎప్పుడూ ఆటపాటలు, ప్రకృతి ఆరాధన, ఏదో ఒక అద్భుతమైన దివ్య భావంలో గడిపేవాడు. 3వ తరగతి వరకు వెళ్ళాడని, ఆ తర్వాత అసలు వెళ్ళలేదని చరిత్ర చెప్తుంది. గదాధరుడు ఆయన మొదటి పేరు. ఎందుకంటే గయలో గదాధరుని దర్శించడానికి వెళ్ళినప్పుడే రామచంద్రమూర్తి నేనే నీ గర్భాన పుడతానన్నాడు కాబట్టి గదాధరుడని పేరు పెట్టుకున్నారు. లలిత కళల యందు ఆయనకి ప్రీతి ఎక్కువ. సాధారణంగా కళల యందు ప్రీతి ఉన్నవాళ్ళు లౌకికమైనటువంటి విద్యాభ్యాసం పెద్దగా చేయలేరు. కళలకు లౌకిక విద్యాభ్యాసానికి పెద్ద బద్ధశత్రుత్వం ఉంటుందేమో. కారణం ఏంటంటే లలిత కళల్ని ఒకసారి ఇష్టపడ్డామా అవి మనిషిని పూర్తిగా ఆక్రమించేస్తాయి. ఎందుకంటే వాటిల్లోంచి ఓ గొప్ప దివ్యమైన ఆనందం వస్తూ ఉంటుంది. వాటిని వదులుకోవడానికి ఇష్టపడరు. అందుకనే కళాకారులు చదువులు పెద్దగా రావు. అలా వీరు కూడా లలిత కళల యందు చాలా మక్కువ చూపించేవారు. మంచి నటుడు రామకృష్ణ పరమహంస గారు. మంచి నటుడు, గొప్ప నటుడు. ఎంత నటుడు అంటే ఆయన స్త్రీ పాత్ర ధరిస్తే అసలు ఆ స్త్రీని, ఆ పాత్రను చూసి ఆ స్త్రీగానే భావిస్తారు తప్ప పురుషుడు స్త్రీ పాత్ర ధరించాడు అని ఎవరూ కనుక్కోలేనంతగా స్త్రీగా మారిపోతారట. ఒక సంఘటన చెప్తారు. ఒకసారి ఆయన తన పక్క ఇంట్లో ఉన్నటువంటి గృహస్థు యొక్క కూతుళ్ళతో సరదాగా ఉండేవాడు, వారితో ఆడుతూ పాడుతూ ఉండేవాడు, క్లోజ్గా ఉండేవాడు. అది వారికి ఇష్టం ఉండేది కాదు తల్లిదండ్రులకి. అందుకని రామకృష్ణ పరమహంస గారితో ఎక్కువగా కలవకుండా పిల్లల్ని జాగ్రత్తగా ఉండమని చెప్పేవాళ్ళు. ఒకసారి వాళ్ళ ఇంటికి రావడానికి రామకృష్ణ పరమహంస గారు స్త్రీ పాత్ర
స్త్రీ వేషం వేసుకొని ఇంట్లోకి వచ్చి వాళ్ళ పిల్లలతో ఆడి పాడి చక్కగా కబుర్లు చెప్పుకొని వెళ్ళిపోయే వరకు కూడా వచ్చిన వ్యక్తి రామకృష్ణ పరమహంస అని గుర్తించలేకపోయారంట. వాళ్ళ పిల్లల యొక్క స్నేహితురాలే అనుకున్నారట. అంత గొప్పగా నటించేవాడు, అంత గొప్ప కళాకారుడు. అటువంటి రామకృష్ణ పరమహంస గారి జీవితంలో అనేక అద్భుతాలు జరిగాయి. వారు దక్షిణేశ్వరంలో రాణి రాస్మణీదేవి కట్టించిన దేవాలయంలో పూజారిగా చేరిన తర్వాత వారి జీవితంలోకి గొప్ప ఆధ్యాత్మిక చైతన్యం ప్రవేశించిందని చెప్పవచ్చు. ఆయన అమ్మవారికి అలంకరణ చేస్తూ ఉండేవాడు. వాళ్ళ అన్నగారు శరీరం వదిలిపెట్టిన తర్వాత పూజారిగా పూర్తి బాధ్యతలు స్వీకరించి అమ్మవారిని సేవించుకుంటున్న సందర్భంలో ఆయనకి అమ్మ నిజంగా అమ్మనా లేక బొమ్మనా అనే సందేహం వచ్చి అమ్మతో మాట్లాడాలని చాలా ప్రయత్నం చేసేవాడు. అమ్మ కనిపించట్లేదని, మాట్లాడట్లేదని చాలా బాధపడేవాడు. అమ్మ కనిపించాలని చాలా తపస్సు చేశాడు, చాలా ప్రార్థన చేశాడు, తపన పడ్డాడు. కొన్ని రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపాడు అమ్మ అమ్మ అనుకుంటూ. అమ్మ కనపడలేదు, మాట్లాడట్లేదు. ఆయన తట్టుకోలేకపోయేవాడు. తిండి తిప్పలు రుచించేవి కాదు, శరీరం అంతా మంటలు పుట్టేవి. అంటే అంత ఎక్కువగా తపన పడుతున్నాడు, అశాంతితో రగిలిపోతున్నాడు. అమ్మ కనిపించట్లేదు, మాట్లాడట్లేదు నాతోటిని. చివరికి అమ్మ కనిపించినప్పుడు ఈ జన్మ ఎందుకు అని ఒక కత్తి తీసుకొని తల నరుక్కోవడానికి పోయినప్పుడు అమ్మ ప్రత్యక్షమైంది అని చెప్తారు. ఆయన అమ్మవారి సాక్షాత్కారం కోసం ఎంతగా తపన పడ్డాడో, వేదన పడ్డాడో, బాధపడ్డాడో, ప్రయత్నించాడో, చివరికి ప్రాణమే తీసుకోవాలని సంకల్పించాడో అప్పుడు అమ్మ దర్శనం అయింది. కాబట్టి భవిష్యత్తులో భగవంతుని దర్శించాలి అంటే ఎంత తపన ఉండాలో చెప్పగలిగాడు. ఎవరైనా స్వయంగా సాధనలు చేసిన వాళ్ళు మాత్రమే ఆ మార్గంలో ఎలా ప్రయాణం చేయాలో చెప్పగలుగుతారు. కేవలం పుస్తకాలు చదివి పుస్తకాల్లో ఉన్న విషయాల్ని రకరకాలుగా విశ్లేషణ చేయడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. వారి వల్ల విన్న వాళ్ళకి ఎటువంటి ప్రయోజనం ఉండదు. బాగా చెప్పారు అంటారు అంతవరకే, కానీ ఆ చెప్పింది వారికి ఆచరించాలి అని అనిపించదు. ఎందుకని ఆ చెప్పిన వాళ్ళు ఆ మార్గంలో ప్రయాణం చేయలేదు, సాధన చేయలేదు. చేస్తే అలా చెప్తారు, ఎలా పట్టుకోవాలో చెప్తారు, అప్పుడు పట్టుకోగలుగుతారు. కాబట్టి ఆ మహానుభావుడు చెప్పాడు, భగవత్ సాక్షాత్కారం ఎలా కలుగుతుంది మహాశయ అని ప్రశ్నిస్తే, నిన్ను ఎవరైనా నలుగురు వ్యక్తులు నీళ్ళల్లోకి తీసుకెళ్ళి నీ తలకాయ గట్టిగా లోపలికి నీళ్ళల్లో ముంచివేస్తే నువ్వు బయటికి రావడానికి ఎంత గట్టిగా ప్రయత్నం చేస్తావు, ఎంత విలవిల్లాడిపోతావో నిన్ను నేను కాపాడుకోవడానికి, అంతగా విలవిలలాడితే భగవత్ సాక్షాత్కారం అవుతుంది అన్నాడు. ఎవరు ప్రయత్నం చేస్తారు? అందుకనే ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, భార్యాబిడ్డల కోసం ఏడ్చే వాళ్ళు ఉన్నారు, భర్త కోసం ఏడ్చే వాళ్ళు ఉన్నారు, డబ్బు కోసం ఏడ్చే వాళ్ళు ఉన్నారు, పదవి కోసం ఏడ్చే వాళ్ళు ఉన్నారు, బంగారం కోసం ఏడ్చే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నాతో మాట్లాడట్లేదని ఏడ్చే వాళ్ళు ఉన్నారు. ఇలా లౌకికంగా అనేక విషయాల కోసం ఏడ్చే వాళ్ళు ఉన్నారు. కానీ భగవంతుని దర్శనం పొందాలని, ఆయన దర్శనం పొందలేకపోతున్నామే అని ఏడ్చే వాళ్ళు ఎక్కడున్నారు అన్నాడు. అనుభవంతో చెప్పాడు మహానుభావుడు. కానీ భగవత్ సాక్షాత్కారానికి వారు పొందినంత తపన పొంది తీరాల్సిందే. సులభంగా పుస్తకాలు చదవచ్చు, సులభంగా పుస్తకాల్లో ఉన్నదాన్ని అర్థం చేసుకొని చెప్పొచ్చు, పాండిత్యం అంటారు దాన్ని. కానీ సులభంగా భగవత్ సాక్షాత్కారం లేదు. భగవత్ సాక్షాత్కారానికి అందరూ ఒకే రకమైనటువంటి కష్టపడాల్సిందే, ఒకే రకమైన త్యాగం చేయాల్సిందే, తపన పడాల్సిందే. ఎవరికి ఎక్స్క్యూజ్ లేదు. అది ఆ విధంగా రామకృష్ణ పరమహంస గారు అమ్మవారి సాక్షాత్కారం పొందారు. అదేవిధంగా ఆ మహానుభావుడు లోకానికి అవతరించింది. ఎందుకంటే ఇప్పుడు మతాల పేరు మీద పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్న వాళ్ళు ఇది జాగ్రత్తగా వినాలి. అన్ని మతాలు ఎలా సమానం అవుతాయి, హిందూ మతం మాత్రమే గొప్పది అని చెప్పి హిందువులను రెచ్చగొడుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ మళ్ళీ మంచి వాళ్ళే, గొప్ప భక్తులే. కానీ ఏదో ఒక కారణం మీద బహుశా పరమతస్థులు చేస్తున్న ఓవరాక్షన్లని చూసి భరించలేక వారు కూడా
ఆ విధంగా అంటూ ఉంటారు, కానీ వారికి తెలియందని నేను అనుకోను. ఎందుకంటే అలా అంటున్న వాళ్ళందరూ మంచి భక్తులు, మంచి జ్ఞానులు. మళ్ళీ రామకృష్ణ పరమహంస గారు చెప్పింది ఏమిటి అంటే, ఆయన ఇస్లాం మతాన్ని ఆచరించి అల్లాను దర్శనం చేసుకున్నాను, క్రైస్తవ మతాన్ని ఆచరించి క్రీస్తుని నేను దర్శనం చేసుకున్నాను, హిందూ మతంలో కొన్ని సాధనలు చేసి రామకృష్ణును దర్శనం చేసుకున్నాను, అమ్మవారిని దర్శనం చేసుకున్నాను. కాబట్టి నాకు తెలిసింది ఏమిటి అంటే, మార్గాలు అనేకం ఉన్నాయి, గమ్యం ఒక్కటే ఉంది, నేను దర్శించిన సత్యం ఒక్కటే అని చెప్పాడు. అంటే మొట్టమొదట సబ్కా మాలిక్ ఏక్ హై, ఏకమేవా అద్వితీయం బ్రహ్మం, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే, శంకరాచార్యులు చెప్పిన రెండు లేవు ఉన్నది ఒకటే అన్నదానినే రామకృష్ణ పరమహంస గారు అనేక రకాల సాధనలు చేసి ప్రాక్టికల్గా దర్శించి ఉన్నది ఒకటే దైవం, మార్గాలు అనేక ఉన్నాయి, అన్ని మార్గాలు కూడా భగవంతుని చేరుస్తున్నాయి అని సర్టిఫికెట్ చేశాడు. మనం అలా ఏ మార్గాన్ని ఆచరించలేదు. మన మార్గంలో మనం ఉంటూ అవతల మార్గాల్ని తక్కువని విమర్శిస్తూ మాట్లాడుతూ ఉంటాం. మనమైనా సరే అవతల వాళ్ళైనా సరే ఇదే చేస్తుంటారు. మా మతమే గొప్పది, మా దేవుడే గొప్పవాడు, మిగతా అన్నీ ఉట్టివే. మిగతావి ఉట్టివని చెప్పడానికి నువ్వు అందులోకి ఏమన్నా వెళ్ళావా, ఆ మత సిద్ధాంతాలను ఆచరించావా, ఆ మతంలో చెప్పినట్టు సాధనలు చేసావా? ఏమి చేయలేదు. ఏమి చేయకుండా ఉట్టివేం చెప్పడానికి నీకు ఎవరు అధికారం ఇచ్చారు? ఎవరికైనా సరే, హిందువులకైనా, ముస్లింలకైనా, క్రైస్తవులకైనా. అలా చెయ్యకుండా, అలా విమర్శించకుండా, అడ్డదిడ్డంగా, శాస్త్రీయత లేకుండా నోటికి ఇది వస్తే అలా మాట్లాడడం, ద్వేషంతో మాట్లాడడం కాకుండా రామకృష్ణ పరమహంస గారు చక్కగా అన్ని సాధనలు చేసి అన్ని మతాలు చెప్పిన పద్ధతులను ఆచరించి ఆ మతాలకు సంబంధించిన దైవాలని సాక్షాత్కరించుకొని చెప్పాడు. ఇది కరెక్ట్, ఇది శాస్త్రీయత, ఇది సత్యం. కాబట్టి అన్ని మతాలలో చెప్పబడిన పద్ధతులతో భగవంతుని పొందవచ్చు. అయితే ఆ మత ఆచారాలు వేరు, మత సిద్ధాంతాలు వేరు. మతంలో భగవంతుణ్ణి పొందటానికి, ఆరాధించడానికి చెప్పినటువంటి సాధన మార్గాలు వేరు. వీళ్ళు ఏం చేస్తారంటే, మత సంస్కృతి ఉంటుంది కదా, ఆ సంస్కృతి ఆచారాలను పట్టుకొని అవి అంత దుర్మార్గంగా ఉన్నాయి, అవి అలా ఉన్నాయి, అవి ఇలా ఉన్నాయి, అలా ఉన్నాయి, గొప్ప ఎలా అవుతాయి. ఆచారాలు సంప్రదాయాలు మనుషులు కల్పించినవి, కానీ భగవంతుని చేరడానికి చెప్పబడిన మార్గాలు మాత్రం మహాత్ములు కల్పించినవి. ఆయా మతాల్లో వెలిసినటువంటి మహాత్ములు, సిద్ధపురుషులు, భగవంతుని సాక్షాత్కరించుకున్న వాళ్ళు కల్పించినవి, చెప్పినవి. అవి ఎప్పుడూ సత్యంగానే ఉంటాయి. అవి అన్ని మతాల్లో కూడా సమానంగానే ఉంటాయి. అందరినీ ప్రేమించండి, అందరితో సమానంగా ఉండండి, అందరినీ సమభావంతో చూడండి, ఎవరిని తప్పుపట్టబాకండి, అందరి క్షేమ సమాచారాలు కనుక్కోండి, అందరినీ తప్పు చేసిన వాళ్ళని క్షమించడం నేర్చుకోండి, పరమత సహనం కలిగి జీవించండి. ఇవే ఉంటాయి మహాత్ములు చెప్పినవి. దాంతోపాటు కొన్ని ఆచారాలు, పద్ధతులు వేరే వేరేగా ఉంటాయి. అవి చూసి హిందూ మతాన్ని వాళ్ళు విమర్శిస్తారు, వాళ్ళ మతంలో ఉన్నట్టు మనం విమర్శిస్తాం. ఇలా చేయలేదు. రామకృష్ణ పరమహంస భగవంతుని చేరుకునే మార్గాన్ని మాత్రమే ఆయన చెప్పాడు. కాబట్టి మతం అంటేనే మార్గం. ఏమిటి మార్గం? భగవంతుని చేరుకునే మార్గం. అవి ఆయా మత గ్రంథాల్లో అక్కడక్కడ చెప్పబడి ఉంటాయి. సాధన మార్గాలు అంటారు. అవి వేరు, ఆచార సంప్రదాయాలు వేరు. అలా అన్ని మతంలో ఉన్న సాధనా మార్గాలను ఆచరించి అన్ని మత దైవాలను దర్శనం చేసుకొని ఉన్నది ఒకటే సత్యమని చెప్పిన మహానుభావుడు, ఏకైకమైన మహానుభావుడు రామకృష్ణ పరమహంస. వారు పుట్టిందే దానికి, వారు ఎత్తిందే దానికి. దేవుని పేరు మీద, మతాల పేరు మీద తన్నుకొని ఈ విశ్వాన్ని, ఈ యొక్క ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారు. కాబట్టి దేవుడు ఒక్కడే, అనేకంగా లేరు. నలుగురు వ్యక్తులు ఒక నీటి కొలంలో నీళ్ళు తాగుతూ, ఒకడు వాటర్ తాగుతున్నాడు అంటాడు, ఒకడు పానీ తాగుతున్నాడు అంటాడు, ఒకడు నీళ్లు తాగుతున్నాను అంటాడు. నీళ్లు, పానీ, వాటర్ వేరు వేరే అనుకొని తనుకొని వస్తుంటారు. ఇది అజ్ఞానం అని చెప్పి నిరూపించాడు. దానినే సాయిబాబా వారు సబ్కా మాలిక్ ఏక్ అనే సత్యాన్ని లోకానికి తెలియచెప్పారు. బాబాగారు ఏం కొత్త చెప్పాలా, ఆయన ఒక్కడే చెప్పాలి. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. మహాత్మా గాంధీ గారు కూడా ఏమన్నారైనా, రఘుపతి రాఘవ రాజారాం ఈశ్వరు అల్లా తేరోనాం. అయ్యా రామచంద్ర, ఈశ్వరుడు అల్లా కూడా నీ పేరే అన్నాడు. కాబట్టి మహాత్మా గాంధీ వీళ్ళు ఎలా చెప్పారంటే, రామకృష్ణ పరమహంస గారు చెప్పిన సిద్ధాంతాన్ని అర్థం చేసుకొని దాన్ని ప్రకటించారు మహాత్మా గాంధీ. స్వామి వివేకానంద అదే సత్యాన్ని చెప్పాడు.
కాబట్టి రామకృష్ణ పరమహంస గారు చేసినటువంటి ఆ సాధనలు, వారు లోకానికి వెలిబుచ్చినటువంటి సత్యాలు, అభిప్రాయాలు చాలా విలువైనవి, సత్యమైనవి. ఈ సందర్భంగా ఆ మహానుభావుని గుర్తు చేసుకునే మహాభాగ్యం కలిగింది మనకు. వారు తోతాపురి అనే ఒక ప్రత్యక్ష గురువుని పొంది వారి ద్వారా బ్రహ్మ సాక్షాత్కారం అంటే నిరాకార చైతన్యాన్ని కూడా సాక్షాత్కరించుకున్నారు. తోతాపురి అనే మహానుభావుడు 40 సంవత్సరాలు కష్టపడి 72 గంటల సమాధి స్థితిని సాధిస్తే శ్రీ రామకృష్ణ పరమహంస గారు కేవలం 3 రోజుల్లోనే దాన్ని సాధించారు. అప్పుడు తోతాపురికి అర్థమైంది, ఈయన సామాన్యుడు కాదు, అవతార పురుషుడు అని. ఎక్కడా కూడా 3 రోజుల కంటే ఎక్కువ ఉండని తోతాపురి శ్రీ రామకృష్ణ పరమహంస గారి దగ్గర 2 సంవత్సరాలు ఉన్నారు. దాన్ని బట్టి ఇక్కడ ఎవరికి గురువు అనేది మనకు అర్థమైపోతుంది. తోతాపురి గారు రామకృష్ణ పరమహంస గారి దగ్గర నివసించిన 2 సంవత్సరాల్లో స్వామివారి ద్వారా అనేకమైనటువంటి విషయాలు తెలుసుకోవడం, తనలో ఉన్నటువంటి అనేకమైన బలహీనతలను తొలగించుకునే ప్రయత్నం కూడా చేశాడు. కనుక అవతార పురుషులు గురువులను ఆశ్రయించినా అది వారికి జ్ఞానం లేక కాదు, లోకంలో ఒక ఆచారంగా ఉండటానికి, తమను లోకంలో భక్తులు అనుసరించడానికి అవతార పురుషులు కూడా గురువుల్ని ఆశ్రయిస్తారు, సేవ చేస్తారు, వారి ద్వారా జ్ఞానం పొందుతారు. అప్పుడు రాముడు, కృష్ణుడు, రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళే గురువును పొందారు కదా, మరి మనకు గురువు లేకపోతే ఎట్లా అని ప్రతి ఒక్కరూ గురువుని పొందే ప్రయత్నం చేస్తారు. దానికోసం వారు గురువుల దగ్గరికి వెళ్తారే తప్ప వాళ్ళకు స్వయంగా జ్ఞానం లేదని కాదు. అలాంటి రామకృష్ణ పరమహంస స్వామి వివేకానందని శిష్యుడిగా తీర్చిదిద్దిన విధానం కానీ, గృహస్థ ఆశ్రమంలో ఉన్న 14 మంది శిష్యుల్ని 12, 14 ఈ సంఖ్య కొద్దిగా అటు ఇటుగా చూసుకోండి, వారిని నడిపించిన విధానం కానీ అద్భుతంగా ఉంటుంది. రామకృష్ణ పరమహంస గారి గృహస్థాశ్రమ శిష్యుల యొక్క సాధనలు, వారు తరించిన విధానం కూడా అద్భుతంగా ఉంటుంది. వీలైతే చదవండి. స్వామి వివేకానందని వారు తయారు చేసిన విధి విధానం అద్భుతం. వారెంత లోక ప్రఖ్యాతి పొందారు, ప్రపంచాన్ని ఆధ్యాత్మికంగా ఎలా చైతన్యపరిచారు. గత 200 సంవత్సరాల్లో భూమి మీద పుట్టిన గొప్ప గొప్ప మేధావుల్లో స్వామి వివేకానంద ఒకరు. 10 మంది ఉంటే 10 మందిలో ఆయన ఒకరు. అంత గొప్ప స్థాయికి తీసుకెళ్లారు శిష్యుణ్ణి. స్వామి వివేకానంద మేధస్సును, తెలివితేటల్ని, జ్ఞానాన్ని చూసి లోకమే ఆశ్చర్యపోయింది. ప్రపంచ మత మహాసభల్లో అన్ని మతాల వారు ఆశ్చర్యపోయారు. ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప జ్ఞానాన్ని పొందిన ఈ మహానుభావుడు ఎవరు, ఈయన గురువు ఎవరు అని అందరూ ఆశ్చర్యపోతే స్వామి వివేకానంద గారు చెప్పింది వింటే ఒళ్ళు పులకరిస్తుంది, రోమాంచితమవుతుంది. మీ గురువుగారు ఎవరు అంటే, మీరు ఏ విగ్రహారాధన అయితే చులకన చేసి మాట్లాడుతుంటారో, పాశ్చాత్యులు విగ్రహారాధన చులకన చేసి మాట్లాడుతుంటారు. ఇప్పుడు కూడా కొన్ని మతాలు విగ్రహారాధనని వ్యతిరేకిస్తూ ప్రచారాలు చేస్తూ ఉంటారు, హిందూ మతాన్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. కానీ స్వామి వివేకానందని చూసిన తర్వాత విగ్రహారాధన గొప్పతనం ప్రపంచానికి తెలిసింది. ఆయన ఏమన్నాడంటే, ఏ విగ్రహారాధన అయితే మీరు విమర్శిస్తున్నారో ఆ విగ్రహారాధకుడే నా గురువు. కాళీమాతను ఆరాధిస్తూ ఒక పిచ్చివాడిగా మారిపోయిన రామకృష్ణ పరమహంస అనే ఒక మహాభక్తుని శిష్యుణ్ణి నేను. నన్ను చూసి మీరు ఆశ్చర్యపోతున్నారు, కానీ నా గురువు గారు విగ్రహారాధకుడు. ఆయన తలుచుకుంటే కను రెప్పపాటు కాలంలో నాలాంటి వాళ్ళని 10,000 మందిని సృష్టించగలడు. అది విగ్రహారాధకుడి యొక్క శక్తి అన్నాడు. అది రామకృష్ణ పరమహంస గారి శక్తి. మరొక్క మాట రామకృష్ణ పరమహంస గారిది చెప్పుకొని మీ దగ్గర సెలవు తీసుకుంటాను. ఇవాళ నేను సాధన మార్గంలోకి వెళ్ళలేను. ఆయన ఏమన్నాడంటే, ముందు నీవు భగవంత్ సాక్షాత్కారం చేసుకో, ఆ తర్వాత 10 మందికి చెప్పడానికి ప్రయత్నం చేయి. నువ్వే భగవత్ సాక్షాత్కారం పొందలేదు, భగవంతుని గురించి నువ్వేం చెప్తావు వాళ్ళందరికీ? పుస్తకాల్లో చదివి చెప్పడానికి నువ్వే చెప్పాలా? వాళ్ళు చదువుకోగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి తాను ముందు సాధనలు చేసి భగవత్ సాక్షాత్కారం పొంది ఆ తర్వాత భగవంతుని గురించి మిగతా విషయాలు చెప్పచ్చు. లోకంలో ఎలా బ్రతకాలి, ఎలా విజయాలు సాధించాలి, ఎలా మనశ్శాంతిగా ఉండాలి, ఇవన్నీ చెప్పొచ్చు. కానీ భగవంతుని గురించి చెప్పాలంటే నువ్వు భగవంతు సాక్షాత్కారం పొందితే తప్ప నువ్వు సరిగ్గా చెప్పలేవు.
అంతా నువ్వు చెప్పేదంతా ఊహించుకొని చెప్పేదే, ఊహించుకునేది కాదు భగవతత్వం అనేది. ఊహిస్తే తెలిసేది కాదు భగవతత్వం అనేది. కాబట్టి ముందు సాక్షాత్కారం పొందు, ఆ తర్వాత చెప్పు అని అన్నాడు. సేవా కార్యక్రమాలు ఇవన్నీ చేయొచ్చు కదండి, మంచివి కదండి. లోకంలో 10 మందికి సేవ చేస్తే మానవ సేవ మాధవ సేవ అన్నారు కదండి. కాబట్టి సేవ చేస్తే ఎలా ఉంటుందండి? అప్పుడు కూడా అదే అన్నాడు, ముందు భగవత్ సాక్షాత్కారం పొందు, ఆ తర్వాత సేవా కార్యక్రమాలు వాటంతటా అవే ఇప్పుడు నువ్వు చేస్తున్న దానికంటే 100,000 రెట్లు సహజంగా జరిగిపోతాయి. నువ్వు అనుకుంటే సేవా కార్యక్రమాలు భగవత్ సాక్షాత్కారం తర్వాత నువ్వు మొదలు పెడితే వాటంతటికేవి అద్భుతంగా జరిగిపోతాయి. నువ్వే శ్రమ పడక్కర్లేదు. సాక్షాత్కారం పొందకుండా చేసే సేవా కార్యక్రమాలు నలుగురిలో నవ్వుల పాలవుతాయి, నీకు అహంకారాన్ని పెంచుతాయి, నీ మీద అపవాదులు తీసుకొచ్చి పడేస్తాయి. 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి పోతావురా అబ్బాయి. కాబట్టి ముందు సాక్షాత్కారం పొందు, సాక్షాత్కారం పొందు, సాక్షాత్కారం పొందు అన్నాడు. ఆ ప్రయత్నం ఎవరూ చెయ్యం. ఎందుకని? అది ఏకాంతంలో చేయాలి. ఏకాంతంలో చేస్తే మనని ఎవరు గుర్తిస్తారు? మనకి ఎంతసేపు అందరూ గుర్తించాలి కదా. అది కదా మన లక్ష్యం. ఆధ్యాత్మికమైన, భక్తి అయినా, జ్ఞానమైనా అందరూ గుర్తించాలి, ఆహా ఊహ అనాలి. దానికోసం మనం ఆధ్యాత్మికలోకి వచ్చాం. కాబట్టి ఏకాంతాన్ని మనం ఇష్టపడలేం. ఏకాంతంలో మాత్రమే వచ్చే భగవత్ సాక్షాత్కారాన్ని ఎప్పుడూ కావాలని కూడా మనం అనుకోలేం. సాయిరామ్.